ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఈసీ ఎన్నికలు నిర్వహించింది. మే 13న పోలింగ్ జరిగింది. రికార్డు స్థాయిలో 82% పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం పెరగడంతో అది ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమని విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి లెక్కలు వేస్తుంది. పోటెత్తిన ఓటర్లు ప్రభుత్వానికి మద్దతుగా తరలివచ్చారని వైసీపీ పేర్కొంటోంది. పోలింగ్ నాడే ఏపీలో హింసాత్మక ఘటనలు జరిగాయి. పల్నాడు, మాచర్ల, నర్సరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో హింస చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ నాడు అల్లర్లు జరగవచ్చని కేంద్ర నిఘా సంస్థ హెచ్చరించింది. అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీ పోలీస్ శాఖను ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ఈ క్రమంలో పలు ప్రాంతాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర బలగాలు మోహరించాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఏపీలో పలుచోట్ల కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. సీఐలు, ఎస్ఐల ఆధ్వర్యంలో పోలీసులు పాత నేరస్తులు, ట్రబుల్ మాంగర్స్, అలాగే రౌడీ షీటర్లపై ఫోకస్ పెట్టారు. కర్ణాటక మద్యం, నాటుసారా, గుట్కా నియంత్రణ కోసం పాత కేసులోని నిందితుల ఇళ్లలో, పశువుల పాకలు, గడ్డివాము ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితుల వివరాలను లోతుగా చెక్ చేస్తున్నారు. రికార్డు సక్రమంగా లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. గ్రామాలలో ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ఎలాంటి అల్లర్లకు దిగొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సమస్యలు సృష్టించినా, ప్రేరేపించినా కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సూచించారు. త్వరలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో గ్రామాలలో రాజకీయ పార్టీలు నిర్వహించే ర్యాలీలలో పాల్గొనకూడదని, హింసాత్మక ఘటనలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా నమోదు చేసే కేసుల ప్రభావం పిల్లల భవిష్యత్తుపై పడుతుందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. 301 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సోదాలు చేస్తున్నట్టు తెలిపారు. ఎటువంటి పత్రాలు లేని 1104 వాహనాలు జప్తు చేసినట్లుగా తెలిపారు. 482 లీటర్ల నాటుసారా, 33.32 లీటర్ల మద్యం, 436 లీటర్ల నాన్ డ్యూటీ లిక్కర్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్నికల రోజు అనంతరం జరిగిన పరిణామాల్లో నమోదైన కేసుల్లో 1522 మందిని గుర్తించామన్నారు డీజీపీ. కొంతమందికి 41 సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. ఎన్నికల రోజు నమోదైన కేసుల్లో 2790 మందిని గుర్తించి పలువురిని అరెస్టు చేశామన్నారు. ఎన్నికల అనంతరం నమోదైన కేసుల్లో 356 మందిని గుర్తించి పలువురిని అరెస్టు చేసినట్లు డీజీపీ స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేసుల్లో గుర్తించిన 85 మంది ముద్దాయిలపై హిస్టరీ షీట్లు ఓపెన్ చేశామన్నారు. ముగ్గురుపై పీడీ యాక్ట్, మరో 2ని బహిష్కరించేందుకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉంటే ఎవరైనా 112-100కు డయల్ చేసి వివరాలు తెలిపితే వెంటనే చర్యలు తీసుకుంటామని డీజీపీ ప్రకటించారు.